బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం మంచిది కాదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీల ఆగ్రహానికి గురి కావద్దని సూచించారు. తాము తమ వాటా మాత్రమే అడుగుతున్నామన్నారు. కేసులు విత్డ్రా చేసుకోవాలని పిటిషనర్ కు మల్లన్న విజ్ఞప్తి చేశారు. 42% రిజర్వేషన్ తమ హక్కు అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో తీన్మార్ మల్లన్న సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కీలక దశకు జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి దీని మీద వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం ఒక హైకోర్టులో ఇప్పటికే మాధవరెడ్డి పిటిషన్ వేయగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉన్న పిటిషన్ మరొకటి దాఖలైనటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. ప్రజెంట్ చాలా హాట్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఏం జరగబోతుంది అనే పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించినటువంటి దీనికి సంబంధించిన బీసీ సమాజం అంతా కూడా ఒక్కసారిగా కోపదిగ్గు అవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఎందుకంటే బీసీ సమాజం అంతా కూడా ఒక్కటే వినతి చేస్తుంది. కేసులు విత్డ్రా చేసుకోవాలి. 42% రిజర్వేషన్ అనేది మా హక్కుగా ఉంది కనుక ఎవరు కూడా దీన్ని అడ్డుకోవడానికి లేదు. బీసీ ఆగ్రహానికి బలి కావాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా తీర్మానం మల్లన్న బీసీ రిజర్వేషన్ కోసం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో పార్టీ కూడా పెట్టారు. పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కనుక సుప్రీంకోర్టుకు ఈ అంశం మీద కూడా వచ్చారు. దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి వేళ సుప్రీంకోర్టుకు దగ్గరికి వచ్చి ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది పాజిటివ్ గా తీర్పు రావాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని అయితే ఆయన కోరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మేము అడుగుతుంది మా వాటా మాత్రమే తప్ప ఎక్కడ ఎవరి పక్క వల్ల అగ్రకులాస్తుల వాటా మేము గుంజుకోవట్లేదు అన్నటువంటి విషయం మీద కూడా మల్లన్న చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే మాత్రం అది దేశద్రోహులుగా రాష్ట్రద్రోహులుగా మిగిలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అని కూడా పిటిషనర్ ని కావచ్చు లేదంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నటువంటి వర్ణాలు ఉన్నాయో వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ తరఫున అడ్వకేట్ అభిషేక్ సింగ్ సిద్ధార్థ్ రావే దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే దీనికి సంబంధించి పెద్ద సీరియస్ గా కసరత్తు నడుస్తుంది. 8వ తేదీ నాడు హైకోర్టులో కూడా పిటిషన్ మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద చర్చ జరగబోతోంది. జియో 9కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో దీని మీద విచారణ ఎల్లుండి. ఈ రోజు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 2 కోర్టుల దగ్గర ఏం జరగబోతుంది అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. బీసీ సమాజం కావచ్చు, బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి కావచ్చు, బీసీ సంక్షేమానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదే సమయంలో జాతీయ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య గాని వీళ్ళందరూ కూడా చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. తీర్మానం చాలా కాలం దీని మీద గుర్తిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఘాటుగానే హెచ్చరిక కూడా చేశారు. ఎవరైతే ఈ సమాజాన్ని బీసీ సమాజాన్ని ఇంకా కిందికి చూసి ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ఒక హెచ్చరికగా ఆయన మల్లన్న చేసినటువంటి మరి ఏదైనప్పుడు కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా చాలా ఘాటుగానే స్పందిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. 42% రిజర్వేషన్ అనేది చాలా కాలం తర్వాత మాకు వచ్చినటువంటి ఒక కళగానే ఉంటుంది. ఆ కళ తీరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ఎంతో మేలుగా అయ్యేటువంటి చట్టసభలోకి రావడమే చాలా గగనవుతున్న నేపథ్యంలో ఇది కనీసం స్థానిక సంస్థలలోనైనా ప్రైవేటైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. అది జెడ్పీటీసీలో గానీ, ఎంపీడీసీలో గానీ, సర్పంచ్ లో గానీ బీసీ సమాజం ఒక్కసారిగా కనుక రాజకీయ అవకాశాలు వస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యే అవకాశాలు కూడా త్వరలోనే ఉంటుంది. కాబట్టి ముందు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా చేజార్చుకోవాల్సిన అవసరం లేదు. దీని కూడా ముక్త కంఠంతో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అందరూ చెప్తున్నటువంటి అర్థమైతే ఉంది. మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జియో నెంబర్ 9 మీద సవాల్ని ఏ రకంగా తీసుకుంటుంది అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకించి సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి అదేవిధంగా సిద్ధార్థ దావే ఇద్దరు కూడా ఫోన్ లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం గానీ అదే సమయంలో మంత్రులు 3-4 వెళ్ళిపోయారు.
కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కానీ, అదే సమయంలో బీసీ మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే కేంద్రంలో 3-4 బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో తెలంగాణ బీసీ స్థానిక సంస్థల నిర్వహణ, హైకోర్టు గడువు, గవర్నర్ రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జియో 9 తీసుకొచ్చే అధికారం, ఇవన్నీ అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఈ అడ్వకేట్స్ తో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం నరేందర్, మీరు అలాగే ఉండండి. మనతో పాటు వట్టే జానయ్య గారు, టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా లైన్ లో ఉన్నారు. జానయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఎస్ జానయ్య గారు, సో ఏదైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అడ్డుకోవద్దంటూ కూడా పిటిషనర్ ని విత్డ్రా చేసుకోవాలంటూ కూడా తీన్మార్ మల్లన్న ఏదైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన ఏమనుకుంటున్నారు? పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? ఏం లేదు, ఇప్పుడు 70-80 ఏళ్ల తర్వాత ఒక చిన్న అవకాశం, అంటే పూర్తి స్థాయిలో కూడా కాదు, ఒక 42% మీ ఉన్నది 62% అని వాళ్ళే చెప్తారు. 42% అయినప్పటికీ సరే అదైనా వస్తుంది అనేటటువంటి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రేపు 9వ తారీఖు నామినేషన్ స్టార్ట్ అవుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇవాళ కొంతమంది పోయి దాన్ని అడ్డుకోవడానికి అక్కడ హైకోర్టు కావచ్చు, ఇక్కడ సుప్రీంకోర్టులో కావచ్చు, అడ్డుపడుతున్నటువంటి వాళ్ళకు మర్యాద పూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము మీ వాటా గుంజుకోవట్లేదు, మా వాటా మాకు ఇస్తే చాలని రిక్వెస్ట్ చేస్తాను. లేదు అంటే ఇవాళ ఎంతటి అవమానాన్ని అయినా ఎంతటి అవకాశం ఉన్నా కూడా ఈ అవమానాన్ని భరించి పరిస్థితులు ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజంలో బీసీలు లేరు. ఎందుకంటే ఎంతవరకైనా తెగబడేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని మా ఆగ్రహానికి లోను కాకుండా ఉండాలంటే మీ వాటా మీరు తీసుకోవడంతో పాటు అది ఎగస్ట్రా భరిస్తా ఉండు. అట్లాంటి పరిస్థితుల్లో మీరుండి మాకు 70-80 ఏళ్ళ నుంచి మా వాటా మాకు దక్కనీయకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీల ఆగ్రహానికి లోను కాక తప్పదని ఈ అగ్రవర్ణాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఎంతవరకైనా మేము సిద్ధమై ఉన్నాం. ఇప్పుడు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పిటిషన్ దారులు ఉన్నారో వాళ్ళ యొక్క వాటా మేము ఏమైనా గుంజుకుంటున్నాం అంటే చెప్పండి. కానీ మా వాటా మేము అడుగుతుంటే మా న్యాయమైనటువంటి వాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం వాళ్ళకు బుద్ధి చెప్పక తప్పదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అంటే జానయ్య గారు, మీరు చెప్తుంది వాస్తవమైనప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు విత్డ్రా చేసుకోకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ హెచ్చరించడాన్ని ఏ రకంగా చూడాలి? 100% మా వాటా మేము దక్కించుకోవడం కోసం న్యాయంగా మేము పోతా ఉంటే మా కళ్ళలో కట్టెలు పెడతానికి వస్తున్నటువంటి వీళ్ళు 3-4% లేనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి వాటా మొత్తం 70-80 తొక్కి సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపాదనతో వాళ్ళు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజాన్ని మా సమాజం వాళ్ళు చైతన్యవంతులైన ఇవాళ ఎట్లా భరిస్తారు? అందుకని ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మా ఆగ్రహానికి లోను కాకుండా ఉండాలంటే మీ వాటా మేము గుంజుకుంటే చెప్పండి. కానీ మా వాటా మేము అడిగి మాకు ఇస్తున్నటువంటి వాటా కూడా పూర్తి స్థాయిలో కాకపోయినప్పుడు కూడా మళ్ళీ మీరు అడ్డుపడతామని చట్టాలు మీ చేతిలో ఉన్నాయి. చట్టాలలో ఉన్నటువంటి వాళ్ళు మీకు చుట్టాలుగా ఉన్నారనేటటువంటి వాస్తవాలు మీరు అడ్డం పెట్టుకొని మమ్మల్ని దోపిడీ చేయాలని ఒకవైపు ఏమో ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ మళ్ళీ ఇచ్చేటటువంటి వాళ్ళే అడ్డుకునేటటువంటి వాళ్ళే. అంటే ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం ఇంకా చైతన్యం కాలేదు. వీళ్ళు మేము ఏం చేసాం, మా మాటలు నమ్ముతారు అనేటటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా సమాజం వల్ల మేలుకొన్నది తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పూసగుచ్చినట్టుగా ప్రతి కింది వ్యక్తి వరకు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆగ్రహానికి లోనైతారు అనేటటువంటి వాస్తవాన్ని మేము ముందుగానే గుర్తు చేస్తా ఉన్నాం. మీకేమైనా మేము డ్యామేజ్ చేసి మీ వాటా గుంజుకుంటే చెప్పండి, మాట్లాడుకుందాం. కానీ మా వాటా మాకు వస్తున్న సందర్భంలో ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే, అడ్డుకునేటటువంటి వాళ్ళే. అంటే ఈ రకమైనటువంటి కుట్రల్ని మేము గమనించలేమనుకుంటే మాత్రం వాళ్ళ పొరపాటుగా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ వచ్చింది, 42% రిజర్వేషన్ వచ్చిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినవని పూలాభిషేకాలు చేయించుకొని తీరా వచ్చి నామినేషన్ వేసే టైం వచ్చేసరికల్లా మళ్ళీ కోర్టుల ద్వారా కేసులు వేయించి వాటిని అడ్డుకునేటటువంటి కుట్ర ఏదైతే ఉందో మా సమాజం గమనిస్తా ఉంది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 42 కాదు, ఒకవేళ ఇతనే చేస్తే వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసి ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ మనుగడ లేకుండా చేయడానికి ఇక్కడ సమాజం అంతా సమైతం అవుతున్నటువంటి వాస్తవాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే జానయ్య గారు, మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఇస్తుంది వాళ్ళే, అడ్డుపడుతుంది వాళ్ళే అని అంటున్నారు. కాబట్టి ఎవరిపైన మీకు అనుమానాలు ఉన్నాయి? ఎవరి గురించి అంటున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి గారే, ఇవాళ ఆ రెడ్డి జాగృతి ఎవరిది? రెడ్డి జాగృతిని నడిపించేది ముఖ్యమంత్రి గారే. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది వాళ్ళే. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఇవాళ మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామని చెప్పేది వాళ్ళే. చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ కేసులు వేయించరు. ఇంకొకటి ఏంటంటే మాకు విద్యా ఉద్యోగ రాజకీయాలు ఇస్తా అన్నటువంటి రిజర్వేషన్ ని అన్ని పక్కకు పెట్టేసి ఒక రాని రాజకీయ వాటా ఇస్తున్నాం అన్నట్టుగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ బీసీల ఓట్లను దండుకునేటటువంటి ప్రయత్నంలో భాగమేది తప్ప ఇదంతా ముఖ్యమంత్రి గారు ఆ మంత్రివర్గం చేస్తున్నటువంటి కుట్రలు. బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకు. అంటే 70-80 ఏళ్ల నుండి
బీసీలకు రావాల్సినటువంటి వాటాన్ని దోసుకొని దాచుకొని ఇవాళ ఆర్థికంగా బలపడి అదే ఆర్థిక బలంతో వాళ్ళ కోట్ల కేసులు వేసి వాళ్ళ వర్గాలతో మళ్ళీ మా నోటికాడి ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ముమ్మాటికి ఇక్కడ ఉండబడినటువంటి ముఖ్యమంత్రి అదే విధంగా ప్రతిపక్షంలో ఉండే అన్ని అగ్రవర్ణ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీ లేదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్ర, దీన్ని ఈ అన్ని పార్టీలు చేస్తున్నటువంటి కుట్రని మా బీసీ సమాజం అంతా గుర్తు ఎరిగింది ఇవాళ. అందుకని వాళ్ళ ఐక్యమై పోరాటం చేసుకుంటా ఉన్నాం. వీళ్ళు కనుక ఖచ్చితంగా డ్రాప్ కాకపోతే వీళ్ళని తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో ఉరికిచ్చి వీళ్ళ జనాభా ఎంత మమ్మల్ని ఇప్పటి 70,000 నుంచి దోపిడీ చేసి సరిపోక మళ్ళీ కుట్రలు చేయడం అనేది ధర్మం కాదని మర్యాద పూర్వకంగా గౌరవంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయినప్పటికీ మేము అట్లనే మిమ్మల్ని అణచివేస్తామంటే తిరుగుబాటు తప్పదనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం. కానీ జానయ్య గారు, ఇప్పుడు బీసీలకి సంబంధించి న్యాయం జరగాలన్న మీ పోరాటం మంచి విషయమే. ఏదైతే 42% కావాలని కూడా అందుకే వచ్చింది. కాబట్టి అయితే ఈ 42% రిజర్వేషన్ గోపాల్ రెడ్డియో ఇంకెవరో పిటిషన్ వేయడం వల్ల ఇది ఆగలేదు. దీనికి సంబంధించి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండే లింక్ ఉండడం వల్లే ఈ బీసీ రిజర్వేషన్ పాసిబుల్ అవుతుంది. కానీ పిటిషనర్ మీరు ఇప్పుడు ఏదైతే విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు, ఈయన విత్డ్రా చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని టీఆర్పీ పార్టీ భావిస్తుందా? ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నామమ్మా, 4 కోట్ల ప్రజల్ని పాలిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు. 4 కోట్ల ప్రజల్ని సమన్వయం చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యం. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ రెడ్డి జాగృతి అనేది ఆయన అంతర్భాగం. వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఆయన కావాలి సమాజానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు అడ్డుపడటాన్ని ఆయన ఆపలేడా అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది నిజంగా చిత్తశుద్ధి ఉండి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనుకుంటే 100% అది అయిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ మాకు ఇచ్చినట్టుగా పెట్టి ఒక చేతిని ఇచ్చినట్టుగా చేసి రెండో చేతిని గుంజుకోవడం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి దమననీతి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకవేళ పిటిషనర్ ఈ కేసు విత్డ్రా కనుక చేసుకోకపోతే రానున్న రోజుల్లో పరిణామాలు ఏ రకంగా ఉంటాయి టీఆర్పీ పార్టీ నుంచి? చెప్తూనే ఉన్నాం కదమ్మా, మా అణచివేత ఎంత ఎక్కువైతే అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఈ యొక్క తిరుగుబాటు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రధానంగా సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ తొలి మలిదేశ ఉద్యమాలు కావచ్చు, నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కావచ్చు, అంతేకాకుండా భారతదేశ పోరాటంలో కూడా తెలంగాణ యొక్క పాత్ర ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు. ఇవాళ అంత చరిత్ర కలిగినటువంటి తెలంగాణలో మెజార్టీ ప్రజలమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇవాళ 6-7% లేనటువంటి అగ్రవర్ణాలు 70-80 ఏళ్ల నుంచి మామూలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా అణచివేస్తూ వాళ్ళ అందలానికి కూర్చొని ఇవాళ 70-80 ఏళ్ల తర్వాతనైనా మాకు జర అంతో ఇంత అవకాశం వస్తుందనేటటువంటి జీవో 9ని తీసుకొచ్చి ఇవాళ మాకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అవకాశం కల్పిస్తామంటే మళ్ళీ అదే ఆ అగ్రవర్ణాల్లో ఉండబడిన 7-8 జాతులకు సంబంధించినటువంటి వాళ్ళని ఈ కేసుల ద్వారా కుట్రలు చేసి మళ్ళీ అడ్డుకుంటామంటే మా ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదు. మా ప్రజల తిరుగుబాటులో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధోగతి పాలు కాక తప్పదనేటటువంటి వాస్తవాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, మీ ప్రయత్నం ఫలించాలని భావిద్దాం. థ్యాంక్ యూ అండి. ఎస్ నరేందర్, సో చూస్తున్నాం కదా, సో ఏదైతే ఇప్పుడు టీఆర్పీ ప్రెసిడెంట్ ఎవరైతే మాట్లాడారో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన ప్రకారం కూడా చూస్తే మాక్సిమం ఈ పిటిషనర్ ఎవరైతే కేసు విత్డ్రా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, లేదంటే రానున్న రోజుల్లో తీవ్రతరం అవుతుంది, బీసీ వర్గాల నుంచి ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్ ద ఎండ్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే యోచన మనకు కనిపిస్తుంది. కాబట్టి సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. రైట్ సునీత, ఎందుకంటే జానయ్య చెప్పినటువంటి ప్రకారం కానీ తీర్మాన్ మల్లన్న కొద్ది రోజులుగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా తీర్మాన్ మల్లన్న రిలీజ్ చేశారు. ఎందుకంటే అగ్రకులస్తులు కొంతమంది మాత్రమే ఇలా అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు, బీసీలు ఎన్నో ఏళ్లుగా అరగదొక్కబడుతున్నటువంటి నేపథ్యం ఉంది కనుక ఇట్లాంటి పరిస్థితులు ఒక కీలకమైనటువంటి తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇలాంటివి చేయకూడదు అనేటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇప్పటికే హైకోర్టులో వేసినటువంటి మాధవరెడ్డి కావచ్చు, అక్కడ వేసినటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరూ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మల్లన్న చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రజెంట్ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది, ప్రజెంట్ చాలా సీరియస్ గా నడుస్తుంది. థర్డ్ కోర్టులో సుప్రీంకోర్టులో ఐటమ్ నెంబర్ 70గా ప్రజెంట్ సుప్రీంకోర్టులో కేసు వాదనలో నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీసీ సమాజం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, అదే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి జనాలందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ బీసీ రిజర్వేషన్ సంబంధించింది 50% సీలింగ్ సంబంధించి ఉన్న నేపథ్యంలో అది వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయం మీద చాలా క్లియర్ కట్ గా చెప్పే అవకాశం ఉంటుంది. 42% రిజర్వేషన్ సంబంధించింది లోకల్ బాడీలో మరి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఫలిస్తుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దీని మీద ఎలాంటి తీర్పు వస్తుంది అని కూడా ప్లాన్ జరుగుతుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.